కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి బద్వేలు ఎమ్మెల్యే సుధా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చినటువంటి పలు సమస్యలను సంబంధిత అధికారులకు వివరిస్తూ వాటి సమస్యలపైన సానుకూలంగా స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ప్రధానంగా బద్వేలు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపైన ప్రత్యేక దృష్టి సారించాలని, రానున్నది వర్షాకాలం కావున పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలాగా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. మురుగునీరు కాలువల్లో పుడికతీత పనులు త్వరన చేయించి అలాగే వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. మున్సిపల్ ఆఫీస్ వెనకే తోలేరు వాళ్ళు చెప్తే ఎప్పుడే కమిషనర్ గారికి చెప్తే డాక్యుమెంట్ పెట్టి లిఫ్ట్ చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ స్థలం ఒక్క సెంటు కూడా కబ్జా చేసేదానికి లేదు. మీకు దానివలన ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు అధికారులుగా మీ పని మీ బాధ్యత మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. దీంట్లో ఎటువంటి ములాజా లేదు. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా మీరు చూడండి. ఇదివరకు కూడా మనం 60 సెంట్లకు చైన్ లింక్ మెస్ చేయమని బిగించాము. కరెంట్ పోల్స్ అవి కూడా పడగొట్టారు. దాన్ని మీరు ఎస్టిమేట్ చేసి ఇది రెండోది విజయవంతాల తర్వాత కాలేజీకి ఎదురుగా గేట్లో ఈ వర్షాకాలం వాళ్ళ ఇళ్ళ చుట్టూ నీళ్ళు ఉన్నాయి. మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది. అది 31వ వార్డు అనుకుంటా, 32 కాలేజీ గేట్లో ఎదురుగా అక్కడ ఒక డ్రైన్ పెట్టండి. ఈ ఎదరం ఎజెండాలను పెట్టండి. మూడోది మొత్తం మీద పెట్టుకుంటున్నాను. నెల ఇబ్బంది ఏదైతే ఇంకొక 500 1000 పెట్టుకుని చేసే పని సిద్ధంగా చేస్తారనేది మన అభిప్రాయం. అది కార్పొరేషన్ కాబట్టి అక్కడ మున్సిపాలిటీ కాబట్టి దానివల్ల మనకు నాకు తెలిసి 4-5 రోజులు బ్రహ్మసాగర్ నీళ్ళు వస్తాయి. మీరు ఆ పైపులు మోటార్లన్నీ కింద దించున్నారు. దాన్ని మీరు ముందే జాగ్రత్త తీసుకొని దానికి ఎంతగా వృధా చేయకుండా మళ్ళీ నీళ్ళు అయిపోయినా మళ్ళీ తెచ్చుకునేటట్టుగా మీరు ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇది ఒకటి నా అభిప్రాయం. కాటేశ్వర సెక్రటరీ గారు మన అక్కడ పోతే భయంకరమైన స్మెల్. ఏందే ఉద్యోగం చేసేది ఎన్నిసార్లు చెప్పేది. ఏంది జేసీబీతో చేసేది నువ్వు చెప్పు. అదే మనం ఇల్లు చూపించుకోవడం చూడు. సో మీది బైపాస్లో రోడ్డు పోతాను ఎంత దరిద్రం. మీరు ఈరోజు చెప్తున్నా. నెక్స్ట్ టైం అక్కడ ఎందుకు నువ్వు గట్టికి యాక్షన్ తీసుకోలేకుంటారు? మీరు అన్లోడ్ చేసినప్పుడు మీరు మున్సిపాలిటీలో ఉన్న ఈ డాగ్స్ మెయింటెనెన్స్ గురించి లాస్ట్ ఇయర్ మొత్తంలో ఒక 2000 డాగ్ బైట్ కేసెస్ నమోదైతే ఈ ఇయర్ జనవరి నుంచి ఇప్పటి వరకే జూలై వరకే 1074 కేసెస్ ఏమో డాగ్ బైట్స్ నమోదైనాయి. అంటే ఇది చూసేదానికి చిన్న విషయమైనా కూడా ఇది ఎంత హజారుగా మనం పరిగణించాలా అండ్ దీని మీద ఖచ్చితంగా మనము ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నామని కూడా కమిషనర్ గారు తెలియపరచాల్సిన అవసరం ఉంది. దాని మీద మీరు ఏమి తీసుకుంటున్నారు, మెషర్స్ ఏమి తీసుకుంటున్నారు మేడం? దీనిపైన నిన్న డాక్టర్ తర్వాత రూమ్లు క్యాన్వర్స్ ఉంటాయి. ఆ రూమ్లో ఏర్పాటు చేసేసి ఆ రూమ్ కూడా దానికి తిరిగిపెట్టడము. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత లేదా వ్యాక్సిన్ అయిన తర్వాత వ్యాక్సిన్స్ మీద ఉంటుంది. ఆపరేషన్ అయితే ఖచ్చితంగా క్యాన్వర్స్ జరగాల్సి కాబట్టి దానికి మనకి ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు అలాంటి రూమ్ లేనందువల్ల మన దగ్గర ఆపరేషన్ అయితే కొంచెం తప్పు చేస్తాము. అలాగే ఒక కుక్కకు ఆపరేషన్ చేసే 3 రోజులు కూడా అవుతుంది. మనం పట్టి బయట మారిస్తే అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నాయి. దానికోసమని దీనిపైన కూడా ఇతర రాష్ట్రాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు అంటే సంఘటనలు పెట్టుకొని నిన్ననే కాన్సెప్ట్ విషయాలు చెప్పారు. త్వరలో గైడెన్స్ ఇస్తాము. ఆ గైడెన్స్ ప్రకారం అందరూ కూడా ప్రతి చిన్న మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ